ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి పౌలు అక్కడ చెప్తున్నాడు. ఆయన తిరిగిగా లేపబడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములోనే ఉన్నట్టు. అందుకని అక్కడ ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడండి? పునరుత్థానుడై తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు చెప్పిన మాట ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపంలోనే. ఒరే నాన్న, పాపంలోనే ఉన్నట్టు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు కాబట్టి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం ఈ రోజున ఎలాగ మార్చబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి జరిగిన కార్యం అది. సంగమా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పౌలు వాపోతున్నాడు, బాబు ఆయన లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడ ఉన్నట్టు? చెప్పండి, పాపంలోనే ఉన్నట్టు. నానా, ఆయన తిరిగి లేచాడు కనుకనే నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఇంకను మనం ఎక్కడ లేవండి? పాపములో లేము. లేపబడ్డాడు కాబట్టి. ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే ఏమండి ఇంకా మనము పాపములో ఉన్నట్లే. పౌలు గారు చెప్పిన విషయం. కానీ రోము సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, మీ అపరాధము నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు, మనలందరినీ నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడు తెలుసా? మన కొరకు ఆయన తిరిగి పునరుత్థానుడుగా లేపబడ్డాడు. ఆమేన్, ఆమేన్. ఈ పునరుత్థానపు అనుభవాన్ని మనలో కలిగాలి. పునరుత్థాన బలాన్ని ఎరిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఏం చెప్పాడు? ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అన్నాడు కదా. ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన భావం గలవాడినై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. గమనించండి, ఇక్కడ మృతులలో పునరుత్థానము నాకు కలగవలనని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో నేను పాలివాడునకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను అన్నాడు. సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా నేను ఎంచానని పౌలు గారు చెప్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు, నేను, మనం పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. మాట్లాడే విషయంలో మనకు క్లియర్గా, చాలా శ్రద్ధగా మనం వినాలి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్య స్వరూపిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే మనం ఇంకనూ కూడా ఎక్కడ ఉన్నామంటే పాపంలోనే ఉన్నామని అర్థం కదా. ఆయన తిరిగి లేచి ఉండడం, పునరుత్థాన బలమును ఎరిగి నిమిత్తము నేను ఈ లోకములో సమస్తమును క్రీస్తు కొరకు ఏమంటే నష్టముగా, పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఆమేన్. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు గనుకనే మనము పాపములు లేము, నీతిమంతులుగా మార్చబడ్డాము. 5వ విషయానికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. దయచేసి మనము 18వ వచనం చదువుదాం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. అమ్మ వినండి, పునరుత్థానం లేకపోతే క్రీస్తుని నమ్ముకున్నవారు, క్రీస్తుని నమ్ముకుని నిద్రించిన వారందరూ కూడా నశించిపోయినట్లే. వింటున్నారా? ఆయన పునరుత్థానం లేకపోతే మనం అందరం ఏమయ్యేవాళ్ళం? నశించిపోయాం. యేసు ప్రభువు ఏమన్నారు? నశించిన దానిని
వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఇక్కడేమంటున్నాడు? అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించారు. అంటే పునరుత్థానం లేకపోతే మనం అందరము కూడా నశించిపోతుంది. కానీ ప్రభుల వారు పునరుత్థానం వల్ల మనము మన ఆత్మలు నశించిపోకుండా పరలోకానికి చేర్చడం కోసమే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఐదవదిగా మనం చూస్తే పునరుత్థానం లేకపోతే క్రీస్తును నమ్మిన వారందరూ కూడా నిద్రించిన వారందరూ కూడా నశించిపోతున్నట్లేనా? పునరుత్థానం ఉంది కాబట్టి మనం నశించిపోలేదు, మనం రక్షించబడ్డాం, పరలోకానికి మనం చేర్చబడుతున్నాం. ఆమేన్, ఆమేన్. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి ఏమవును? శిక్ష విధించబడును. ఇప్పుడు నశించిపోయేవాడు ఎవడంటే పునరుత్థానమునైన క్రీస్తును నమ్మనవాడు కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మనవాడు ఏమవుతాడు? నశించిపోతాడు. అయితే పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, క్రీస్తు నందు నిద్రించిన వారు నశించేది. అంటే అంతేకాదు, పునరుత్థానం లేకపోతే క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోతారు అనే పాయింట్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాస్తవంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటనంటే, దైవ జనాంగమా, పునరుత్థానములో ఆయన తిరిగి లేచాడు కాబట్టి పునరుత్థానమును విశ్వసించిన వాడు ఎవడో కూడా నశింపడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును పూర్తి చేయండి నశింపక. ఏంటండి నశింపక ఏం పొందుతాడు? చెప్పండి. నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆమేన్. వాస్తవికమైన ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేంటో తెలుసా? పునరుత్థానుడైన యేసునందు విశ్వసించేవాడు ఇక నశించడు. ఏం చేయడండి? నశించడు. కారణం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడిగా తిరిగి లేచి ఆధ్యాత్మికంగా తిరిగి మనం లేపాడు కాబట్టి పాపము నుంచి మనం విడిపించాడు, శాపము నుంచి మనం విడిపించాడు, నీతిమంతులుగా మనం మార్చాడు, ఏమండి పరిశుద్ధులుగా మనం చేశాడు. ఇంకా మనం ఎలా నశిస్తాం చెప్పండి? ఆయన నమ్ముకున్నాం, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఇక మనం ఎలాగ నశిస్తాం? విశ్వసించిన వాడు, నమ్మిన వాడు, దైవ లేఖనం చెప్తుంది, వాడు నశించననే నశించడు. ఆమేన్. కారణం ఏమిటంటే, యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చింది ఎవరి కోసం అండి? నశించిపోయిన వారి కోసమేగా. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగం, మనం ఆలోచన చేద్దాం. నశించిపోయిన దానిని నా యేసయ్య వెదికి రక్షించడానికి వచ్చాడు. పునరుత్థానుడైన క్రీస్తును నమ్మిన ప్రతివాడు, నేనేం చెప్తానంటే నశించడు అని చెప్తున్నాను. పౌలు చెప్తాడు ఏంటంటే, ఒరే బాబు, ఆయన తిరిగి లేపబడకపోతే వాడేమవుతాడు? నశించిపోతాడు. కానీ వాక్యం చెప్తుంది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము నశించము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనమేమన్నా నశించము. ఆమేన్. కాబట్టి క్రీస్తు సువార్తను ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు అనేది ఎంత సత్యమో, ఆ సత్యాన్ని నమ్మిన వాడు నశించడు. కానీ పౌలు చెప్పింది ఏంటంటే, బాబు, పునరుత్థానం లేకపోతే క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించిపోతారు కదా. హలో, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనము నశించను. ఆరవదిగా మనం చూద్దాం. ఆరవదిగా ఇక్కడ 19వ వాక్యం చూద్దాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, చూడండి ఇక్కడ ఆరవదిగా, పునరుత్థానము లేకపోతే క్రీస్తునందు మనం ఉంచిన నిరీక్షణ వ్యర్థమైపోతుందేమో. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది తెలుసా?
క్రీస్తు ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేస్తారో, ప్రభువుని నమ్ముకున్న వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మనము తిరిగి లేపబడతామని. అందుకే పౌలు చెప్తాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం పడకూడదు, దుఃఖపడకూడదు. చదవండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆమేన్. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఇదే నిరీక్షణ. క్రైస్తవులకి, దేవుని ప్రజలకున్న నిరీక్షణ ఏంటి? ఆయన వస్తాడు. ఏమండి, ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయనను నమ్ముకున్న ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడదంటే అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం చెప్పండి? బతుకున్న కాలంలో కూడేట్టవు కానీ అయ్యి బాబు ఏడుపులు మామూలు ఏడుపులు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భూమి మీద ఉంటే ఎంత బాగా చూసుకుందునో, మరి బతుకుండగా చూసేవేంటి? ఏసు రక్తం చూసేస్తే ఆడెందుకు చచ్చిపోతాడు? కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందును, పువ్వుల్లో పెట్టి చూసుకుందును. హల్లెలూయా. చనిపోయిన తర్వాత డ్రామా యాక్టింగ్లు మామూలు కాదండి ఏడిసేవాళ్ళు. అబ్బో, ఎంత ఎంత మామూలుగా కాదండి. హలో, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా చనిపోయిన వారిని గురించి మనము దుఃఖపడకూడదు, ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదంటే నేను చెప్తాను, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని మనము చూస్తాము అనే నిరీక్షణ. ఆమేన్. ఇప్పుడు పునరుత్థానుడైన ఆయన మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ప్రతివాడు కూడా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. క్రైస్తవులకి, దేవుని ప్రజలకు ఉన్నటువంటి నిరీక్షణ అదే. ఆమేన్. ఒకానొక దినాన వస్తాము, ఆయనతో వెంట పెట్టుకుని వస్తాము. బైబిల్ ఏం చెప్తుంది? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదని వాక్యం చెప్తుంది. క్రైస్తవులుగా ఒకళ్ళకి నిరీక్షణ. అందుకే నేను చెప్తున్నాను, చనిపోయినప్పుడు బాబు మేము ఎందుకు వీరిని ఈ విధంగా సమాధి చేయాలంటే, సమాధి చేయబడిన యేసు ఎలాగైతే మూడో దినాన ఆయన తిరిగి లేచాడో, ఆయన నమ్మిన వారు కూడా చనిపోతే సమాధి చేయబడితే ఒకానొక దినాన్న యేసు ప్రభువు వచ్చి వారిని తిరిగి లేపుతాడు. అది మా నిరీక్షణ. కాబట్టి సమాధి చెయ్యాలని కొండ బద్దలు కొట్టినట్లుగా నేను మాట్లాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తే ఎలాగైతే లేచాడో మనము తిరిగి లేస్తామనేది నిరీక్షణ. కానీ పౌలు గారు చెప్పారు, పునరుత్థానం అనేది లేకపోతే క్రీస్తు మీద మనకున్న నిరీక్షణ ఏమైపోతుంది? వ్యర్థమే కదా. ఆయన చెప్పిన సత్యం అది. పునరుత్థానం లేకపోతే నిరీక్షణ ఏమైపోద్ది? విశ్వాసం ఏమైపోద్ది? సాక్ష్యం ఏమైపోతుంది? ఏమండి, ఇవన్నీ పునరుత్థానం లేకపోతే జరిగే ప్రక్రియ కదా. వాస్తవంగా దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ రోజున పునరుత్థానము లేకపోతే మన నిరీక్షణ ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. కానీ పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు. ఆమేన్. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మన నిరీక్షణ సిగ్గుపరచదు. నువ్వు సిగ్గుపడవు. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడు సిగ్గుపడతాడు. కానీ దేవుని యందు పునరుత్థానుడై తిరిగి లేచాడని
నిరీక్షించేవాడు సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు మనము తిరిగి లేపబడతామనే నిరీక్షణ. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దైవజనాంగం మా దేవుని బిడ్డలారా, చాలా మంది నిరీక్షణ లేని వారుగా ఉంటారు. వాస్తవంగా దేవుడు ఈ రాత్రి మాట్లాడేది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడని మనం నిరీక్షించుచున్నాం. కానీ పౌలు అక్కడ చెప్తున్నాడు, ఒరే ఆయన గనక తిరిగి లేచి ఉండకపోతే మన నిరీక్షణ ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది కదా అనే మాటను హెచ్చరిస్తూ ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. ఆమేన్. దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. ప్రతి ఒక్కరికి కూడా అదే నిరీక్షణ. మనం నూరు పోయాలి. క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తిరిగి లేచాడో బాబు మనము లేస్తాం. నిత్య జీవం ఎలాగంటే తెలుసా? ఆ తిరిగి లేచిన పునరుత్థానపు అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆధ్యాత్మికమైన పునరుత్థానము మన జీవితంలో కలగకుండా, మనం నమ్మకుండా, మనం విశ్వసించకుండా దేవుడు మన జీవితాలలో ఏమండి అద్భుతాన్ని దేవుడు చేయకపోతే ఈ రోజున నీవో నేను మనం ఏమైపోతామంటే ఒకసారి ఆలోచించండి. నేను అంటాను 4, 5, 6దిగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేకపోతే ఏమంటే మన నిరీక్షణ ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది అని పౌలు గారు చెప్పారు. అయితే వాస్తవంగా నేనేం చెప్తున్నానంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు మనకున్నటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరొకసారి చెప్తున్నాను, ఆయన ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో ఆయన రెండవ రాకడలో రాబోతున్న మనం కూడా తిరిగి లేపబడతాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రాణమను నాలో ఎలా తొందరపడుతున్నావు? దేవుని యందు కీర్తనకాడు ఏమన్నాడు? దేవుని యందు నేనేం చేస్తున్నాను? నిరీక్షణ ఉంచి ఉన్నాను. అబ్రహాము కూడా నిరీక్షణకు ఆధారం లేని కాలములో అబ్రహాము దేవుని నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అద్భుతాలు అబ్రహాము యొక్క జీవితంలో చూడగలిగాడు. ఆమేన్. క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మానవులమైన మన జీవితాలలో మనం అదే నిరీక్షణ కలిగి ఉండాలి. చివరగా ఏమంటున్నాడండి? ఏమన్నాడు ఇందాక? అయ్యో పునరుత్థానం లేకపోతే ఈ జీవిత కాలము ప్రభువు నమ్ముకుంటే మనుషులందరికంటే నేనేమో దౌర్భాగ్యుడిని అంటున్నాడు. చదవండి ఆ మాట, చూడండి. మనుషులందరికంటే నేనేమవుదును? దౌర్భాగ్యులమై ఉందుము. అంటే పునరుత్థానం లేకపోతే ఈ జీవిత కాలమందు ప్రభువుని నమ్ముకుంటే మనుషులందరికంటే, యేసు ప్రభువారు పునరుత్థానం లేకపోతే ప్రభువుని నమ్ముకుంటే వ్యర్థమే, అంతకంటే దౌర్భాగ్యులమై ఉందుము. పౌలు గారు చెప్పిన ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో చెప్పండి. ఈ రోజున ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఈ జీవిత కాలమంతా కూడా మేము ఆయన నమ్ముకొని ఉంటే మనుషులందరికంటే మేమేమోలు దౌర్భాగ్యులం అయిపోదాం. ఒక మాట చెప్పనండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి దౌర్భాగ్యమైన మనల్నందరినీ కూడా క్రీస్తు యొక్క రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తముతో దౌర్భాగ్యులము, నేను దౌర్భాగ్యుడిని అన్నాడు. అంతే కదా మరి. పునరుత్థానం కనుక లేకపోతే మనుషులందరికంటే పౌలు గారు దౌర్భాగ్యుడే కదా. పూర్వం హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి అన్నాడు కదా. ఇప్పుడు సౌలు గారి కంటే గొప్పలం మనం చెప్పండి. సౌలు గారి కంటే గొప్పలం మనం. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చేశాడండి. సంఘ బిడ్డలను హింసించాడుగా. చెప్పండి. ఆయన అన్నాడు హింసకుడిని, నేను దోషకుడిని, నేను హానికరుణ్ణి అన్నాడు. నిజంగా ఆయన కంటే పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన దౌర్భాగ్యుడు కాదు. క్రీస్తును నమ్ముకోలేనుడు దౌర్భాగ్యుడు.
ఆయన పునరుత్థానం నమ్మలేనోడు దౌర్భాగ్యుడు. అది దౌర్భాగ్యుడైనటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు? పునరుత్థానుడైన క్రీస్తే ఏం చేశాడండి? పౌలుగా దేవుడు మార్చేశాడు. ఆమేన్. ఒకప్పుడు క్రీస్తుని ఎరగని మనం దౌర్భాగ్యులమే. పునరుత్థానుడై క్రీస్తును విశ్వసించిన దౌర్భాగ్యులమైన మనలందరినీ కూడా మార్చివేసి ఆ పరలోక రాజ్యానికి, ఆయన దేవుని రాజ్యానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? వారసులుగా చేశాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒరే బాబు, పునరుత్థానం లేకపోతే మనుషులందరికంటే నేనేమవుతుంది? దౌర్భాగ్యుణ్ణి. ఒకవేళ ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేనేమంటానంటే దౌర్భాగ్యుడు కాదు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ ఏమంటాడు? తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ వచనం 12, 13 వచనాలు చదువుదాం. పూర్వం దూషకుడు, హింసకుడు, నేను కనికరింపబడ్డాను అన్నాడు. హల్లెలూయా. పూర్వము ఆయన ఎలాగున్నాడు అంటే దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అంటే దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పునరుత్థానము శక్తి ద్వారా, అందుకే ఆయన అన్నాడు, పునరుత్థానుడైన యేసునే మేమేం చేస్తున్నాం? ప్రకటించుచున్నామని చెప్పాడు. ఎవరినండి? పునరుత్థానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాము అని ఎందుకు చెప్పగలిగాడంటే ఒకప్పుడు దౌర్భాగ్యంగానే జీవించాడు, ఒకప్పుడు దౌర్భాగ్యంగానే బ్రతికాడు. కానీ ఈ దౌర్భాగ్యుడైనటువంటి సౌలును దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఘనమైన పరిచర్య చేయడానికి ఏమండి ఆయనను దేవుడు విప్లవాత్మకంగా దేవుడే మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే నేను దౌర్భాగ్యుడిని అంటాడు. అవునండి, పునరుత్థానం నమ్మలేనోడు దౌర్భాగ్యుడివే. నీ అంత దౌర్భాగ్యి ఇంకొకడు ఉండడో. పునరుత్థానమును నమ్మాము కాబట్టి ఇప్పుడు మనం దౌర్భాగ్యులం కాదండి. పరలోక భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. దేవుని కుమారులుగా దేవుడు చేశాడు. దేవుని రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని రాజ్య వారసులు మనం, సామాన్యులం కాదు మనం. ఆయన రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ రోజున దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వసించిన మనం, ఆయన నమ్మిన మనం, ఆయన పునరుత్థానాన్ని నమ్మిన మనం, ఈరోజు నేను అంటాను మనం దౌర్భాగ్యులం కాదు. ఎవడు దౌర్భాగ్యుడు అంటే పునరుత్థానం నమ్మలేనోడు దౌర్భాగ్యుడు, విశ్వసించలేని వాడు దౌర్భాగ్యుడు. యేసు ప్రభుల వారు పునరుత్థానమే లేకపోతే మనము ప్రభువును నమ్ముకోవడం వ్యర్థమే కదా. అంతకంటే దౌర్భాగ్యం ఉంది. ఈ రోజున పౌలు చెప్పిన మాట అదే. ఆయన పునరుత్థానుడైన తిరిగి లేచాడు, దౌర్భాగ్యములు అయిన మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గములో ప్రభుల వారు నడిపించారు అనే మాట ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు మనం దౌర్భాగ్యులమే, కానీ పునరుత్థానుడైన లేచిన యేసే మనల్ని ఏం చేశాడండి? దౌర్భాగ్యులమైన మనల్ని సౌలును పౌలుగా మార్చినట్లుగా దేవుడు మనలను ఆయన బిడ్డలుగా దేవుడు మార్చాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. పునరుత్థానము లేదని బోధిస్తే యేసు ప్రభు వారు పునరుత్థానము లేనట్టే కదా. పునరుత్థానము లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే కదా. పునరుత్థానము లేకపోతే మనం చెప్పే సాక్ష్యం వ్యర్థమే కదా. పునరుత్థానము లేకపోతే ఇంకా మనం పాపంలో ఉన్నట్టే కదా. పునరుత్థానము లేకపోతే మనం నశించిపోనట్లే కదా. పునరుత్థానము లేకపోతే మన నిరీక్షణ వ్యర్థమే కదా. పునరుత్థానం లేకపోతే ప్రియులారా మనమందరము కూడా దౌర్భాగ్యులమే కదా. పౌలు గారు చెప్పిన ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరు నోరు తెచ్చి కళ్ళు మూసుకుని, దేవా ఇంతవరకు నీ దైవజనుడి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. నిజమే దేవా, మేము పునరుత్థానము ద్వారానే, పునరుత్థానము శక్తి ద్వారానే మా జీవితాల్లో గొప్ప కార్యం చేశావు. ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తారు.
పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నైనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కొరింథీలో ఉన్న సంఘస్థులకు ప్రభా నాయన పునరుద్ధానము గురించి ప్రభా నాయన పౌలు గారు ఎంతో నాయన విపులంగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. సంఘానికి నాయన పునరుద్ధానం గురించి తెలియజేస్తూ అయ్యా ఈ రాత్రి ప్రభా నాయన పునరుద్ధానం గురించి ప్రభా మీరు మాతో నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన కొందరైతే ప్రభా పునరుద్ధానము లేదని నాయన అయ్యా చెప్పుకుంటున్నారని ప్రభా. అయ్యా నాయన పునరుద్ధానమే లేకపోతే ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు, మాకు జీవితమే లేదు నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది గనుకే ప్రభా నాయనా నీవు తిరిగి లేచావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి ఆ తిరిగి లేచే అనుభవాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి పునరుద్ధానము ద్వారా. అయ్యా పునరుద్ధానము లేకపోతే విశ్వాసమే వ్యర్థమని నాయనా, అయ్యా నమ్మటమే వ్యర్థమని ప్రభా నాయనా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పునరుద్ధానం లేకపోతే ఇంకా పాపములోనే ఉన్నట్లని, అయ్యా పునరుద్ధానం లేకపోతే నాయనా నశించెదరని ప్రభా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ప్రభా అయ్యా పునరుద్ధానము ఉన్నదని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. పునరుద్ధానం ఉన్నమాలని ప్రభా నాడు శిష్యులు ప్రభా నీకు సాక్షిగా ఉన్నారు తండ్రి నీకు వందనాలు. అయ్యా నాయన నేటి వరకు కూడా ప్రభా సంఘము ప్రభా అయ్యా నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నా ప్రభా పునరుద్ధానము లేకపోతే ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నా ప్రభా ఈ నిత్య జీవము లేదని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా పునరుద్ధానం లేకపోతే దౌర్భాగ్యులమే అని ప్రభా నాయనా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నాయనా నా ప్రభా పునరుద్ధానము అయ్యా నాయన జీవము నీవై ఉన్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా. నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రభా చనిపోయినా తిరిగి లేస్తాడని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన పునరుద్ధానం ద్వారా మాకు ఒక నిరీక్షణ కలుగజేశారు ప్రభా. అయ్యా ఆ నిరీక్షణ ప్రభా సిగ్గుపరచుదని ప్రభా ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు అయినా తండ్రి. మా కొరకు నైనా నీవు ఈ లోకానికి నైనా తండ్రి అయ్యా నీవు దేవునివై ఉండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మనుష్య కుమారునిగా ప్రభా నైనా అయ్యా నువ్వు మానవుడు అయ్యావు ప్రభా నీకు వందనాలు తండ్రి. మా కోసమే నువ్వు పాపముగా మారావునైనా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు నైనా. ఏ పాపము ఎరుగని వాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా కొరకు మరణించి తిరిగి పునరుద్ధానుడే మీరు లేచారు ప్రభా నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి ఆ పునరుద్ధాన బలము శక్తిని మేము పొందుకుని ఈ లోకములో మీ కొరకు మేమందరము సాక్షులుగా ఉండటానికి మీరే సహాయం దయచేయండి. రాత్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన ఛానల్ ద్వారా ప్రభా విశ్వాస వాక్కు ద్వారా నైనా అయ్యా అనేక మంది ప్రభా నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా వారందరినీ బలపరిచి వారి కుటుంబాలలో నీవే ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు వాక్యం విని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్.